రాంగోపాల్ గారు నమస్తే. నమస్తే రవి. సార్, నిన్న చూసాం, అంటే హైడ్రా మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కడొకక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన కన్వెన్షన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే మన ఓవైసీకి కూడా దాని మీద నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇక నిన్న చూసుకుంటే మన బౌరంపేటలో కూల్చారు, తర్వాత అమీన్పూర్లో కూల్చారు, తర్వాత ఇక సున్నం చెరువు కూడా నిన్న అక్కడ కూడా కొన్ని కూల్చేశారు. సో అక్కడ చాలామంది ప్రజలు, కొంతమంది పెట్రోలు లేకపోతే కిరోసిన్ పోసుకుని ఎట్లా కూలుస్తారని చెప్పేసి పోలీసుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిజంగానే హైడ్రా అనేది సార్, ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందులోనే ఉన్నారు, ఆ శాఖలో పనిచేశారు. సో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటనేది మీరు దాన్ని క్లియర్గా చెప్పండి అసలు సార్. రవి, ముందుగా హైడ్రా పెట్టడంలో తప్పులేదు, కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ తుఫాన్ వచ్చినట్టు వచ్చి పడే వరకు ప్రజలకు ఇబ్బంది అవుతుందా? ఇక్కడ హైడ్రా కంటే ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్లో. ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైతుందో ప్రతి రెవెన్యూ అధికారికి అధికారాలు ఉన్నాయి. ఏదైతే ఉందో పిఓబి ప్రొబిషన్ ఆర్డర్ బుక్ అని ప్రతి తాలూకాల మండలంలో ఉంటుంది. ఒక్కొక్క విలేజ్లో ఏ గ్రామంలో ఏ సర్వే నెంబరు పిఓబి ప్రొబిషన్ ఆర్డర్ బుక్ అని ఉంటుంది. నిజాం పీరియడ్కి వెళ్ళి ఉన్నది. అది ఒక 30-40 రిజిస్టర్లలో, గ్రామ రిజిస్టర్లలో 40 గ్రామ రిజిస్టర్లో అదొక రిజిస్టర్. అయితే ఈ ప్రోబిటరీ ఆర్డర్ బుక్లో ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు ఏంది, శిఖము, శ్మశానము, లేకపోతే ఫారెస్టు, లేకపోతే ఇంకా వేరే మన కమ్యూనిటీ పర్పస్, అవన్నీ వివిధ పర్పస్ ఉంటాయి. అటువంటిది దాంట్లో ఆ రిజిస్టర్ చూసుకొని చర్య తీసుకునేది. ఇక్కడ వైఫల్యం చెందడానికి మొట్టమొదట గత 30 ఏళ్ళ నుంచి 2000 దాకా దాదాపు ఇంతగానో ఈ అన్యాక్రాంతాలు లేవు. 2020 ఏళ్ళ కింద దాకా. దీనికి కారణం ఏంటంటే ప్రత్యేకించి భూముల ధరలు పెరగంగానే ఈ మాఫియాలు కానీ దళారులు కానీ చోటామోటా లీడర్లు కానీ బిల్డర్లు కానీ వీళ్ళంతా ఏంటంటే కక్కుర్తికి పడేసి ఏ విధంగా డబ్బు దండుకోవాలన్నది ఉన్నది. డబ్బు దండుకునేది ఎక్కడ, మామూలు జనాల నుంచి ఎక్కువ కదా. ఇప్పుడు వాడు తెలిసి తెలియక కొనుక్కున్నప్పుడు వాడికి అది అమాయకుడు, వితౌట్ ఎనీ ఫాల్ట్ ఒక ఇన్నోసెంట్ పర్చేజర్ నష్టపోవడానికి ఆస్కారం లేదు. సుప్రీంకోర్టు, మన గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, మియర్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఏ టైటిల్ డీడ్ అంటుంది. ఏదైతే ఉందో డస్ నాట్ కన్ఫర్ టైటిల్. ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రం ఇలా చార్మినార్ చేసుకున్నంత మాత్రం ఇది కాదు కదా. ప్రూవింగ్ ఆఫ్ టైటిల్, ఎప్పుడైతే యాజమాన్య హక్కులు నిరూపించుకోవాల్సిన బాధ్యత అమ్మినోని మీద మొదలు ఉంటుంది, తర్వాత కొన్నోనికి కూడా బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు ఒక బండి కారు ఎత్తుకపోయినో, లేకపోతే బైక్ ఎత్తుకపోయో, లేకపోతే బంగారం ఎత్తుకపోయో దొంగతనం చేసి అమ్మితే వాస్తవంగా యజమాని కంప్లైంట్ ఇస్తే అది ఇవాళ దొరకని, రేపు దొరకని, సంవత్సరానికి దొరకని, 5 ఏళ్ళకి దొరకని, ఎప్పుడైనా కానీ రికవర్ చేసి మళ్ళీ దాన్ని ఉన్నది. అందులో నేను ఏదో ఇన్నోసెంట్లాగా ఉంటా అన్న దానికి చెల్లుబాటు కాదు. ఇక్కడ ఏదైతుందో హైడ్రా ఇప్పుడు చేయడం ఏదైతుందో వర్షాకాలంలో మొదలుపెట్టింది నిజమే, కానీ ఇది మొట్టమొదట దీన్ని ఏమంటారు, దేరై అందరినై అంటారు చూడు. ఆలస్యం ఉంది కానీ చీకటి లేదన్న ఉద్దేశంలో ఇప్పుడు హైడ్రా పనితీరు అన్న దాని మీద ఉన్నది. ఇక్కడ హైడ్రా మొట్టమొదట చేయాల్సింది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ కమిషన్ ఆఫ్ రిలీఫ్ ఉన్నాడు. కమిషన్ ఆఫ్ రిలీఫ్ రిహాబిలిటేషన్ సెక్రటరీల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఆయన ప్రాథమిక విధి రిలీఫ్ ఏంది, రిహాబిలిటేషన్ ఏంది ఎక్కడ ఇటువంటి వ్యక్తులకు. అటువంటి అప్పుడు ఈ కమిషన్ రిలీఫ్ రిహాబిలిటేషన్ చేయాల్సిన పని ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వం ఏదైతుందో దొంగలను మొదలేరేయాలి, దొంగలను పట్టుకోవాలి. ఈ దొంగలు ఎవరు, దొంగలకు రికార్డు దొరుకుతుంది ఇక్కడ హైడ్రాకు చెరువుల కుంటలకు కూడా ఇప్పటికి కూడా నేను చెప్పిన కదా రికార్డులల్లో ఫస్ట్ పర్మనెంట్ రికార్డు ఏదైతే ఉందో విలేజ్ నక్షా ఉంటుంది, నక్షాల సర్వే నెంబర్ ఉంటుంది, చెల్లుకుంటలు పహాని వెనక అది అబ్స్ట్రాక్ట్ జమీన్ జడితే అని ఉంటుంది, దాంట్లో గోశ్వారాల అబ్స్ట్రాక్ట్లో వస్తుంది. తర్వాత సేత్వార్ ఉంటుంది, సేత్వార్లో సర్వే నెంబర్ శిఖమయా లేదా ఇనామా జంగ్లాతా అన్నది దాని ఉంటుంది. సేత్వార్ ప్రకారం ఏదైతే ఉందో ఎఫ్ఎంబి ఉంటుంది, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఇప్పుడు అయ్యోదోడు అయిపోయిందని కాదు. ఇప్పుడు ఒక చెరువు ఉందనుకో, ఈడ ఏ ఒక్క పాయింట్ దొరికినా చాలు దీని విస్తీర్ణాన్ని ఎక్కడెక్కడ ఎంత అన్నది ఎంక్రోచ్మెంట్ మొత్తం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ మొట్టమొదట ప్రాథమికంగా
ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతే ఉందో సర్వే కండక్ట్ చేయాలి. సర్వే కండక్ట్ చేసి రిటైర్డ్ సర్వే ఆఫీసర్స్ని పిలిపించి దాంతో ఏదైతే ఉందో డిజిటల్లో సర్వే చేయించినాక ఎవరెవరు ఉన్నారు ఏం స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్లో కేటగిరైజ్ చేయాలి. ఫస్ట్ ఏంది కమర్షియల్ ఏంది రెసిడెన్షియల్ ఏంది. రెసిడెన్షియల్లో బిలో పావర్టీ ఎవరు ఉన్నారు ఎబో పావర్టీ ఎవరు ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏందన్నా చూడాలి. చూసిన తర్వాత బిలో పావర్టీ వాళ్ళని లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్స్ ఏదైతే ఉందో దీనికి ప్రథమ ముద్దాయి ప్రభుత్వమే అవుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు మొట్టమొదట ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ చేయడం తప్పు కదా. దానికి తర్వాత పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, మున్సిపల్ అథారిటీ తప్పు. తర్వాత దానికి ఏది పవర్ కనెక్షన్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ తప్పు, రోడ్లు వాళ్ళ తప్పు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్. ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905లోనే ఉన్నది, ఇప్పుడు కొత్త కాదు. తర్వాత 82లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పెట్టారు, అది పక్కకు నిర్వీర్యమైంది. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం ప్రాథమిక విధి ఏదైతే ఉందో ఈ సర్వే రిపోర్ట్లు తీసుకోవాలి. మొత్తం ఏ చెరువులో ఎంతమంది ఉన్నారు అన్న దాని మీద తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించాలి, చూపించిన తర్వాత చేయాలి. బఫర్ జోన్ కానీ ఏది కానీ ఆల్టర్నేట్ ఎవరంటే ఇక్కడ మొట్టమొదట ఏం చేయాలి, సైమల్టేనియస్గా వీళ్ళందరినీ ప్రాసిక్యూషన్ చేయాలి. ఎవరు ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవడెవడు అందరినీ రికార్డు దొరుకుతుంది. డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు, ఏ డేటు, ఆయన దగ్గర బిల్డింగ్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, ఏ డేటు, ఆ పీరియడ్లో ఎవరు ఉన్నారు, ఆ పీరియడ్లో తహసీల్దార్ ఎవరు, గిర్దవార్ ఎవరు, సర్వేయర్ ఎవరు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇరిగేషన్ ఏఈ ఎవరు, డిఈ ఎవరు, వీళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మొట్టమొదటనే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏదైతే ఉందో అఫిడవిట్ ఇస్తాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఒక అఫిడవిట్ ఇస్తారు. ఏమని, నేను ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ మోసం చేయడం కానీ ఇటువంటి చేయకూడదు నేను ఖచ్చితంగా అని చెప్పి హామీ పత్రం ఏదైతే ఉందో అఫిడవిట్ గవర్నమెంట్లో ఉంటుంది. ఇటువంటి అప్పుడు ఉద్యోగస్తుడు సమాన బాధ్యుడు. 1860లో ఇండియన్ పెనల్ కోడ్లోనే రెండు చట్టాలు పెట్టిండు. 160 IPC 1, 166, 167. 166 ఏంటంటే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే శిక్షార్హుడు. 167 ఏంటంటే ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేస్తే 167. ఈ రెండు ఇప్పుడు కాదు, 1860 బ్రిటిషోడు ఎంత 140 ఏళ్ళ కిందనే వాడు మనం దొంగలు ఉంటారు మనోళ్ళు అన్న ఉద్దేశంలో ఇవన్నీ పకడ్బందీగా ఇండియన్ పెనల్ కోడ్ తయారు చేసి పెట్టిండు. దానికి అది చేయాల్సింది వదిలిపెట్టేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఉర్మి మంగళం మీద పడ్డట్టు పిడుగు అట్లా కాకుండా ఏదైతుందో పెట్టినంత మాత్రాన ఇక్కడ డైవర్షన్ ఆఫ్ మైండ్ కాకుండా ఇప్పుడు చేసిన పని మంచిదే, కాకపోతే దీన్ని కొనేలా తీయాలి, లాస్ట్ దాకా తీసుకుపోవాలి. ఇప్పుడు చూడు రవి, 1947 జనాభా భారతదేశం 40 కోట్లు 45 కోట్లు ఉంటుంది. ఇవాళ ఎంత 140 కోట్లకు వచ్చింది. 3 రెట్లు అంటే 300% పెరిగింది. ఇప్పుడు సాగునీరు కంటే జనాలకు తాగునీరు ఎక్కువ అవసరానికి వచ్చింది. ఇక్కడ ఎందుకు లేక్స్ రిస్టోర్ చేయాలని చెప్తున్నా అంటే, హైదరాబాద్ అంటే రాక్స్ అండ్ లేక్స్ అన్నది ఈ చెరువులు కుంటలు పునరావృతం కాక ఏదైతే ఉందో పునర్వైభవం లేకపోతే గ్రౌండ్ వాటర్ దొరకదు. ఆఖరికి వస్తే ఎన్ని ఉన్నా కానీ ఎండాకాలం వచ్చిందనుకో, ఇప్పుడు మొన్న జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో పెట్రోల్ కంటే ఎక్కువ వాటర్ కాస్ట్లీ అయిపోయింది. ఇటువంటి పరిస్థితి మన దగ్గర వస్తుంది. ఇవాళ ఇజ్రాయిల్లో సింగపూర్లో నీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డ్రైనేజ్ వాటర్నే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ చేసి తాగుతున్నారు. కన్వర్షన్ ఏ స్థాయికి పోతున్నది వాటర్. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతాయని అంటారు కదా. వాటర్ వార్స్ అన్నది ఖచ్చితం, అది తప్పదు. భూమి మీద ఎంత ఉన్న మొత్తం జలముల నీటిలో 2% ఫ్రెష్ వాటర్, సముద్రం 2% ఉన్నది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత. ఇవన్నిటిని విధ్వంసం చేసిన తర్వాత ఇంకెక్కడ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెర్లు కుంటలు రిస్టోర్ చేయకపోతే మొట్టమొదట ఫ్లడ్స్ 1908లో హైదరాబాద్లో ఇదే సెప్టెంబర్ 28 మొత్తానికి తారీఖులో ప్రళయం వచ్చింది. మొత్తం ఈ క్లౌడ్ బర్స్ట్ పడితే 2000 మంది చచ్చిపోయారు. ఆ కాలం 2000 మంది. దాని తదనంతరమే ఉస్మాన్ సాగర్, గండిపేట, మూసీకి రిటైనింగ్ వాళ్ళు ఇవన్నీ కట్టడం జరిగింది నిజాంపేటలో. అటువంటి అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఉందో కుంటలు చెల్లు రిస్టోర్ చేసుకోవాలి. బడా ఎవరన్నా కానీ వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు చేసిన వాళ్ళు అందరూ దొరుకుతారు. అమ్మిన డాక్యుమెంట్లు మొత్తం దొరుకుతాయి కదా. దీన్ని స్పెషల్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ అంటారు కదా, ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చెల్లు ఏమున్నాయి, అందులో ఎవరెవరు ఉన్నారు సర్వే చేపించి 1 by 1 సర్వే టీమ్స్ పెట్టేసి ఎక్కడ ఎవరు వస్తారనేది చేయాలి. అక్కడ ప్రజలకు ప్రభుత్వం మొట్టమొదటి హామీ ఇవ్వాలి. అవును,
అరే నాయన మిమ్మల్ని తీసేస్తే రోడ్డు మీద వరేము, మీకు ఆల్టర్నేట్ పునరావాసం కల్పించే మిమ్మల్ని ఇది రిస్టోర్ చేస్తామని చెప్పాలి. పునరావాసానికి పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము గాయకూడదు. ఇప్పుడు ఏదైతే ఉందో నేను చెప్తా, ఉత్తరం దక్షిణం పడమర తూర్పు అన్న కాడ ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దక్షిణానికి పోతే ఏది రావిర్యాలు కానీ కొంగర కలాన్ కొంగర కుర్దుల 800 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉన్నది, 400 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇది ఏదైతే ఉందో వాళ్ళ పుణ్యాన్ని కాదు అక్వైర్ చేయవచ్చు, ఎండోమెంట్ కానీ వక్ఫ్ కానీ గవర్నమెంట్ అక్వైర్ చేసుకోవచ్చు, అది చేయవచ్చు. ఇక ఇటు తూర్పుకు పోతే అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ బోలెడు ప్రభుత్వ భూమి ఉన్నది, ఎక్కడోళ్ళకి అక్కడ. ఇటు సైడ్ పోతే కొంపెల్లి మేడ్చల్ బోలెడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ గాజు రామారంలో 100 ఎకరాలు ఖాళీ ఉన్నది. వినరా, ఇది ఏది ప్రభుత్వ భూములు. తర్వాత ఇక్కడ ఇటు సైడ్ పోతే కూడా ఏది మన వటినాగులపల్లి, దాని తర్వాత తదనంతరము మోకిళ్ళ అట్లా వాటి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇవన్నిటి మీద ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్ మొదలు సిస్టమేటిక్గా ప్లానింగ్ చేయాలి, చేసి లేఅవుట్లు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు ఎంత పోయింది అంత వాళ్ళకు అకామిడేట్ చేయాలి. ఆ డబ్బులు కూడా ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలి, బతికిన వాళ్ళు అందరినీ. ఇంకొకటి రెండోది, ఈ డబ్బులు ఎట్లా రికవర్ చేయాలి, ఆ కాలంలో ఆ టైంలో ఎవడైతే చేసిండో ఇవి బాధ్యులు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు వాళ్ళ పెన్షన్లల్లా రికవర్ చేయాలి. ఈక్వల్ ప్రపోర్షనేట్ ఎవరి పీరియడ్లో ఎంత అయింది పర్ యార్డ్ అనేది లెక్క పెట్టి చేస్తే ఖచ్చితంగా డబ్బు రికవర్ అవుతుంది. నిజంగా ఎంక్వైరీ చేసి తీస్తే లెక్కలు మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడ రికార్డు మీద ఉన్నది పక్కా రికార్డ్, పర్మనెంట్ రికార్డు కదా. వాళ్ళు కొన్నది సేల్ డీడ్ ఉన్నది, పర్మిషన్ ఎప్పుడు ఇచ్చిందని మొత్తం గవర్నమెంట్ దగ్గరనే ఖాతా, గవర్నమెంటే కస్టోడియన్, ఎక్కడ లేదనడానికి లేదు. ఇక్కడ ప్రథమ ముద్దాయి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అప్పుడు ఎవరు ఉన్నారన్న దాని మీద అక్కడ ఈవెన్ కలెక్టర్లు కూడా బాధ్యులు చేయాలి, రిటైర్ అయిన ఐఏఎస్లు కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే నువ్వు జిల్లాధిపతి ఉన్నప్పుడు నీ పీరియడ్లో ఎక్కడేమి అక్రమాలు అన్నది నువ్వు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరు, కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, గిర్దవారు, సర్వేయరు, గ్రామ పరిపాలనాధికారి ఉంటే వాళ్ళు, వీళ్ళందరూ సమాన బాధ్యులు. మున్సిపల్లో బిల్ కలెక్టర్ కానీ, పర్మిషన్ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. సచివాలను వదిలిపెట్టేసేరి, సచివాలను వదిలిపెట్టండి, ఫ్యామిలీ పెన్షన్ భార్య కదా ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి జరిగిన నష్టంలా పెన్షన్ ద్వారా రికవర్ చేయవచ్చు. ఇప్పుడు పెన్షన్ కూడా అయ్యేదో కూడా పుణ్యానికి ఏదో 5,000 4,000 కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను జాయిన్ అయిన నాడు 1,365 రూపాయలు జీతం, ఇలా పెన్షన్ 70,000 వస్తుంది, పుణ్యానికి తింటున్నాను కదా. నేను ఒకవేళ ఎంకరేజ్మెంట్ చేసి ఉంటాడు, నేను 12 ఏళ్ళు 8 లక్షల రూపాయలు నెలకు రికవర్ అవుతుంది గవర్నమెంట్కు. అట్లా 10 ఏళ్ళు 80 లక్షలు అవుతుంది. ఈ రకంగా ఏదైతుందో ఈ రికవరీ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఇదేంటంటే గవర్నమెంటు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదు. కానీ ఇక్కడ అర్రిబర్రిగా చేస్తున్నారు, చాలా తప్పది. ప్రాసెస్ లేదు, దీనివల్ల చాలా వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వస్తుంది కాదు రవి, అనామకులు ఏంటంటే కొందరు గుండె ఆగిపోయిందంటే నేను వాళ్ళు పాపం హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అందుకోసమే సెంటిమెంట్తో కూడుకునే సెటిల్మెంట్తో కూర్చున్న దానికి కూడా ఇక్కడ ప్రభుత్వము భయాందోళన గురి చేయకూడదు. ఎవరన్నా కానీ భయాందోళనకు గురి చేయకూడదు. ఉరిదిష్టప్పుడు కూడా ఆఖరి కోరిక అరుగుతారు, ఎవరన్నా ఉరి శిక్ష పడ్డానికి ఉరిదిష్టప్పుడు ఆఖరి కోరిక ఏంద్రని ఆయన ప్రశాంతంగా భోజనం చేసి అన్ని చేసిన తర్వాత ఏందన్నా అని చివరి కోరిక ఏందన్నది అడిగిన తర్వాతనే ఉరిదిస్తారు. ఇక్కడ నేనేం చెప్తున్నా, ఈ కొడుకులు ఎవరు బాధ్యులు మా వాళ్ళే చెప్తున్నాను కదా, ఇంక్లూడింగ్ నేనుంటే కూడా నేను కూడా బాధ్యులు అవుతా ఏదైనా ఉంటే ఇటువంటి దొంగ పనులు చేసిన దానికి. అటువంటి అప్పుడు మొత్తం ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా. నేను మా బ్యాచ్లో అనుకోరు, నా అటువంటి వాళ్ళు ఇంకా 10 మంది 20 50 మంది వెళ్తారు మా బ్యాచ్లో. మాది చాలా స్టాండర్డ్ బ్యాచ్ విన్నారా. తర్వాత మాకంటే ముందు సీనియర్ వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళ సీనియర్ వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ సూపర్ సీనియర్ వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇక్కడ ఈ రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ కమిషనరు, కమిషనర్ ఆఫ్ రిలీఫ్, వీళ్ళందరూ ఏదైతే ఉందో ప్లాన్ చేసి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వీళ్ళందరినీ కూర్చోబెట్టాలి, మొత్తం లిస్ట్ చేయాలి. ఎందుకంటే పెన్షన్ పేమెంట్ ఏదైతే ఉందో పెన్షన్ ఆఫీస్లో మొత్తం లిస్ట్ వస్తుంది, ప్రతి మండల్లో ఎక్కడ వస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఏందన్నది గత 25-30 ఏళ్ళ నుంచి మొత్తం డేటా తీయాలి. తీసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. చేసిన తర్వాత ఎవరి పీరియడ్లు, ఎందుకంటే వాళ్ళు ఉత్తగేం కబ్జాలు పెట్టించుకొని వెళ్ళాలి, డబ్బులు దబ్బే పెట్టించుకున్నారు, లంచాలు తీసుకొని పుణ్యానికి అయ్యో దవడ అయ్యో అని కంటి తుడుపుకు ఏమని చేయలేదు. స్వలాభానికి తప్ప వాడేదో స్వామి కార్యం అన్నట్టు లేకపోతే ఆ గరీబులు అన్నట్టు చేసింది ఎక్కడ లేదు. ఇటువంటి దొంగలందరినీ ఫిల్టర్ చేయాలంటే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, రోడ్ మ్యాప్ వేసుకోవాలి, సర్వే చేయాలి, మొత్తం డేటా తీసుకోవాలి, స్టాటిస్టిక్స్ డేటా తీసుకోవాలి. ఆ డేటాలో ఎంతమంది కమర్షియల్, ఎంతమంది రెసిడెన్షియల్, రెసిడెన్షియల్లో గరీబ్ వాళ్ళు ఎంత ఉన్నారు,
డబ్బున్న వాళ్ళు ఎందరు ఉన్నారు, వీళ్ళందరూ అన్న దాని మీద కూడా వాళ్ళు కూడా పాపం తెలిసో తెలియక ఇక్కడ ప్రథమ ముద్దాయి గవర్నమెంట్ ఎందుకంటున్నా రిజిస్ట్రేషన్ చేయడం దొంగల గవర్నమెంటే కదా చేసింది, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా, కరెంట్ ఇచ్చింది గవర్నమెంటే కదా, వాటర్ ఇచ్చింది గవర్నమెంటే కదా, మళ్ళీ దానికి నువ్వు పన్ను తీసుకుంటున్నావు కదా, పుణ్యాన్ని కాదు కదా, హౌస్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు దాని మీద అన్నిటి మీద, ఎవరైనా కిరాయికి తెచ్చుకున్న వాళ్ళు దాని మీద, ఇటువంటి వ్యవహారాలన్నిటి మీద కరెక్ట్ ఒక థింక్ ట్యాంక్ ఉండాలి.